కోడింగ్ డీకోడింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు అది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రీజనింగ్ అనే టాపిక్ ఉన్నట్లయితే అందులో కోడింగ్ డీకోడింగ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. 2 or 3 మార్క్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా మన రైల్వేకి అయితే చెప్పాల్సిన పనే లేదు. సో అంత ఇంపార్టెంట్. సో రీజనింగ్కి వచ్చేసి మీ యొక్క టీచర్ ఎంత చెప్పినప్పటికీ మీ ప్రాక్టీస్ అనేది లేకపోతే వృధా అయిపోతుంది. ఒక క్వశ్చన్ చూడగానే మన మైండ్లో మెదలాలి, వాడు ఏ టెక్నిక్ వాడాడు, ఎలా ఆన్సర్ తీసుకొచ్చాడు అనేది తెలుసుకోవాలి. సో అరిథమెటిక్ ఇట్లా చూసినట్లయితే ఫార్ములాస్ ఉంటాయి, మనం ఈజీగా చేసేస్తాం. సో సపోజ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100, ఏరియా అంటే మనకి తెలుసు పైఆర్ స్క్వేరు, ఏ స్క్వేరు ఇలా ఉంటాయి. సో మరి కోడింగ్ డీకోడింగ్ వచ్చేవరకు అలా ఫార్ములాస్ ఏముండవు, బట్ ఏ టెక్నిక్ వాడాడు, ఆ క్వశ్చన్ ఇచ్చిన అతను ఏ టెక్నిక్ యూజ్ చేసి క్వశ్చన్ అడిగాడు అనేది మన మైండ్లో మెదలాలి. సో అలా మైండ్లో మెదలాలి అంటే మన ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉండాలి రీజనింగ్లో. సో నో వరీస్, కోడింగ్ డీకోడింగ్ చేసే ముందు మీకు ఒక చిన్న గైడెన్స్ లాంటిది ఇస్తాను. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు అడిషనల్ షీట్స్ ఇస్తారు కదండి. అడిషనల్ షీట్స్ ఇచ్చినప్పుడు కానీ ఏం చేయాలి అంటే ఇట్లా రాసుకోండి. అక్కడ ఒక కార్నర్ ABCD అని ఇలా అప్ టు Z వరకు రాసుకొని, అదేవిధంగా దీనికి ఆపోజిట్లో ABCD ఈ విధంగా Z అని రాసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం 1 2 3 4 ఈ విధంగా రాసుకోండి అప్ టు 26, 1 to 26 ఈ విధంగా రాసుకుంటే కొద్దిగా మనకి టైం అనేది సేవ్ అవుతుంది. అంటే మనం నోటెడ్ లేకపోయినా ఇప్పుడు I అనగానే మనకి 9 అనేది ఐడియా రావాలి, T అనగానే 20 అనేది ఐడియా రావాలి. బట్ అందరికీ ఐడియా ఉండాల్సిన అవసరం లేదు కదా. సో ఈ విధంగా మీరు రాసుకుంటే మనకి పెద్దగా ప్యానిక్ అవసరం లేకుండా, కంగారు పడకుండా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఈ పని మాత్రం చేయండి. ఇన్విజిలేటర్ ఏమంటాడో, లేకపోతే పేపర్ తీసేసుకొని ఎగ్జామ్ హాల్ నుండి బయటికి పంపిస్తాడనే కంగారు అయితే అవసరం లేదు, ఎందుకంటే పంపరు ఎవరు. ఓకేనా, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మీకు టైప్స్ వైజ్ నేను డివైడ్ చేయడం జరిగింది. సో కంగారు అయితే పడకండి, ఓకేనా. రైట్, ఓకే. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, ఇది ఇంగ్లీష్ లాగా కనిపిస్తుంది కానీ ఇంగ్లీష్ ఏం కాదండి. జస్ట్ ఇక్కడ చూడండి, ఈ రమేష్ని ఈ విధంగా రాశాడండి. రమేష్ని ఏ విధంగా రాశాడు, వన్ సెకండ్ అండి, ఇది ఒక్కసారి చూద్దాం. రైట్, రమేష్ని ఏ విధంగా రాశాడు, RAMES, హెచ్ని ఏ విధంగా రాశాడండి, HSEMAR. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడగానే మనకి ఒక ఐడియా అనేది రావాలి. ఇక్కడ చూడండి, రమేష్ RAMESH ఉంది. ఇక్కడ వీడి కోడ్ని ఏ విధంగా రాశాడు, HSEMAR. అంటే మన మైండ్లో 6th సెన్స్ చెప్పాలి. ఉన్న లెటర్సే ఉన్నాయి కానీ వాటిని జస్ట్ అటు ఇటు ఇటు దాటు రాయడం జరిగింది అనేది మన మైండ్లోకి మెదలాలి, అవునా. సో అప్పుడు మెదిలినప్పుడు మాత్రమే మనం ఆన్సర్ అనేది చేసేయచ్చు. ఇక్కడ నోట్ అని రాశాను, అందుకే. మార్చిన కోడ్ లాంగ్వేజ్ని గమనించినట్లయితే కొత్త లెటర్స్ ఏమీ లేవు, అఫ్కోర్స్ ఏం లేవు. కాకపోతే వాటి యొక్క పొజిషన్, వాటి యొక్క స్థానాలను అయితే మార్చడం జరిగింది అనేది మనకు తెలిసింది. సో అయితే ఏమన్నాడు ఇక్కడ, క్రియేట్ అనే వర్డ్ని CREATEని ఏ విధంగా రాస్తారు అని అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఆర్ని ఏం చేశాడండి, లాస్ట్లో, అంటే ఫస్ట్లో ఉన్నదాన్ని లాస్ట్కి రాశాడు. అంటే ఇక్కడ ఫస్ట్ C ఉంది, దీన్ని లాస్ట్కి రాద్దాం. ఏ ఇక్కడ ఉంది, సెకండ్ ఉంది, లాస్ట్ నుండి సెకండ్ రాశాడు, అంటే R. ఇక్కడ ఏం చేశాడు, RAMESH. సో ఇలా కాస్త ఈ విధంగా రాయడం జరిగింది, అంటే జస్ట్ అటు నుండి ఇటువైపు రాయడం జరిగింది. సో వెరీ సింపుల్. ఇప్పుడు దీన్ని కూడా మనం CREATE, అంతేనా ఆన్సర్.
సో ఇది మన యొక్క ఆన్సర్ అయిపోతుంది. అంటే ఇది థాట్, మనకి జుట్టు బిక్కోవాల్సిన పని ఏం లేదు. కాకపోతే ఫస్ట్ మన మైండ్లో రావాల్సినవి ఉన్న ఏబిసిడీలే ఉన్నాయా కోడ్లో, ఉన్నట్లయితే పొజిషన్ మార్చినట్లు, లేకపోతే ఏమైనా కొత్త ఏబిసిడీలు ఉన్నాయా. ఫస్ట్ ఇక్కడ రమేష్ చూశాను, ఏబిసిడీలు ఏవేవి ఉన్నాయో అవి కోడ్లో ఉండడం జరిగింది, ఉన్న ఏబిసిడీలనే ఇవ్వడం జరిగింది, బట్ వాటి యొక్క పొజిషన్స్ అనేది చేంజ్ చేయడం జరిగింది అనేది మనకి ఈజీగా అర్థమైంది. వెంటనే మనకి టెక్నిక్ 1 గుర్తుకు రావాలి. సెకండ్ వన్ చూడండి, మద్రాస్ని ఏ విధంగా రాశాడు, DAMSAR. సో మద్రాస్ MAD, యా ఓకే, 1 సెకండ్, రైట్. మద్రాస్ని ఏ విధంగా రాశాడు, MADRAS. సో ఇక్కడ క్వశ్చన్ చూడగానే ఉన్న ఏబిసిడీలే ఉన్నాయి, కొత్తవి ఏవి అడు చేర్చలేదు, అంటే పొజిషన్స్ మాత్రమే చేంజ్ చేయడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా రాశాడు, MAD, ఈ మూడింటిని తీసుకున్నాడు, ఈ 3 రాశాడు ఫస్ట్. తర్వాత RASని ఏం చేశాడు, RASని అంటే మొదటి 3 లెటర్స్ని ఇటువైపు నుండి రాశాడు. అంటే మొదటి 3 లెటర్స్ ఏంటి, ఇవి MUM. నెక్స్ట్ 3 లెటర్స్ ఏంటివి, ఇవి BAI. అంటే BAIని ఏ విధంగా రాశాడు, BAI. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, MUMIAB. మీకు ఆల్రెడీ చెప్పాను, రీజనింగ్కి ఎల్లో కలర్లో అరిహంత్ సిరీస్ ఉంటుంది, అది మనకు ప్రాక్టీస్కి చాలా ఉపయోగపడుతుందని మీరు అందరూ తీసుకునే ఉంటారని భావిస్తా ఉన్నా. నెక్స్ట్ VEHEMENT. సో ఇక్కడ చూడండి, VEHETNEM. సో ఫస్ట్ మన మైండ్లో రావాల్సిన పని ఏంటి, ఉన్న ఏబిసిడీలే ఉన్నాయా లేవా. ఎస్, ఆఫ్ కోర్స్ ఉన్నాయి. సో ఉన్నాయి కనుక వాటి యొక్క పొజిషన్స్ మాత్రమే చేంజ్ చేయడం జరిగింది. పొజిషన్స్ మాత్రమే చేంజ్ చేశాడు కనుక ఏ విధంగా చేంజ్ చేశాడు అనేది చూసుకోవాలి. సో ఫస్ట్ ఈ 4 చూసుకున్నట్లయితే VEHE 4. నెక్స్ట్ ఉన్నట్టు ఫస్ట్ 4 రాశాడండి, అంటే ఈ 4 రాసుకోవాలి, MOUR. నెక్స్ట్ 4ని ఏం చేశాడు, MENTని ఇటువైపు నుండి రాశాడు, ఈ వైపు నుండి రాశాడు. MENT అంటే ఇటు సైడ్ 4 కనుక NFUN. సో ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, MOURLUFN. దట్స్ ఇట్ అండి. ఇంతకు మించి మనల్ని ఏమి అడగడు. ఫస్ట్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డాట్ DAUGHTRని TRDAUGH. సో మన మైండ్లో మెదలాల్సింది ఉన్న ఏబిసిడీలే ఉన్నాయా లేవా. ఎస్, ఉన్నాయి. సో అప్పుడు మనం వాటి యొక్క పొజిషన్ చూడాలి కనుక DAUని ఎక్కడ రాశాడంటే ఈ మిడిల్లో రాశాడు. ఈ ఫస్ట్ 3 తీసుకుపోయి ఫస్ట్ వాటిని తీసుకెళ్ళి మిడిల్లో పెట్టాడు. నెక్స్ట్ TER, ఈ లాస్ట్ వాటిని తీసుకొచ్చి ఫస్ట్లో పెట్టాడు, ఫస్ట్ వాటిని మిడిల్లో పెట్టాడు, లాస్ట్ వాటిని ఫస్ట్లో పెట్టాడు, అండ్ GHని అంటే ఈ మిడిల్ రెండింటిని లాస్ట్లో పెట్టాడు. అవునా. సో ఫస్ట్ ఈ 3 ఎక్కడ పెట్టాడండి, ఈ 3 ఫస్ట్ వాటిని ఎక్కడ పెట్టాడు, DAUని మిడిల్లో పెట్టాడు. అవునా, DAUని మిడిల్లో పెట్టాడు కనుక APTని మిడిల్లో పెడదాం. నెక్స్ట్ IT అంటే GHని ఎక్కడ పెట్టాడు, లాస్ట్లో పెట్టాడు. GHని లాస్ట్లో పెట్టాడు కనుక ITని లాస్ట్లో పెడదాం. అండ్ UDEని అంటే ఫస్ట్లో పెట్టాడు, లాస్ట్ని ఫస్ట్లో పెట్టాడు, UDE. సో మన యొక్క ఆన్సర్ ఏమవుతుందండి, UDEAPTIT. ఓకేనా. సో ఈ విధంగా మనం ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, వెరీ ఈజీ. అలానే ప్రిపరేషన్ లేకుండా అంటే ప్రాక్టీస్ లేకుండా మాత్రం మనం రీజనింగ్ చేయడం అనేది కష్టం. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదండి. నేను ఆల్రెడీ చెప్పాను, నా ఎఫర్ట్స్ 25% ఉంటాయి, మీ ఎఫర్ట్స్ ఎక్కువ ఉండాలి. రివిజన్ చేయాల్సిన బాధ్యత మీది, ప్రాక్టీస్ చేయాల్సిన బాధ్యత మీది. సో నెక్స్ట్ రీప్లేస్మెంట్ ఆఫ్ లెటర్స్, అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. రైట్, ఒకసారి చూద్దాం. ఓకే,
ఇక్కడ చూడండి స్పార్క్ అని ఇవ్వడం జరిగింది, SPARK. దాన్ని ఏ విధంగా రాశాడు, TQBSLగా రాశాడు. సో ఫస్ట్ థింగ్ మనకు మైండ్లో రావాల్సింది ఏంటి, ఉన్న ABCDలే ఉన్నాయా లేవా, లేవు, కొత్తవి ఉన్నాయి, అవునా. సో కొత్తవి ఉన్నాయి, ఓకే అంటే ఫస్ట్ టెక్నిక్ వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు SPARK, S ఉంది, P ఉంది, A ఉంది, R ఉంది, K ఉంది. సో దాన్ని ఏ విధంగా రాశాడు, TQBSL అంటే సో వాటికి దగ్గరగానే ఉన్నాయి చూడండి, దగ్గరలోనే. S తర్వాత T, P తర్వాత Q, A తర్వాత B, ఇట్లా పక్కనే ఉన్నాయి. అంటే ఒకటి తగ్గించడమో ఒకటి పెంచడమో ఏదో ఒకటి చేశాడు, లేదా 2 పెంచడమో 2 తగ్గించడమో ఏదో ఒకటి చేశాడు అనేది మన మైండ్లోకి రావాలి. సో ఎస్ని ఏం చేశాడు వీడు, టీగా రాశాడు, అంటే +1గా చేశాడు. ఎస్ని ఏం చేశాడు, +1 చేసి టీ రాశాడు. పీని ఏం చేశాడు, +1 చేసి క్యూ చేశాడు. ఏని ఏం చేశాడు, +1 చేసి బి చేశాడు. ఆర్ని ఏం చేశాడు, +1 చేసి ఎస్. కేని ఏం చేశాడు, +1 చేసి ఎల్. సో అన్నీ యాడ్ చేశాడు. అంటే రీప్లేస్మెంట్ ఆఫ్ లెటర్స్, దట్ ఈజ్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్స్. అది ఒకటే కావచ్చు, కొన్నిసార్లు 2 పెంచుతాడు, కొన్నిసార్లు 3 పెంచుతాడు. మోస్ట్లీ 4 కంటే ఎక్కువనైతే పెంచడండి. మరీ 15, 16 పెంచడు, 10, 9 కూడా పెంచడు. 4 అంతకు మించి ఎక్కువ పెంచడు. మీరు 4 వరకు 5, 6, 7 కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారంటే ఆ టెక్నిక్ వర్కౌట్ కాని టెక్నిక్, మీరు ఆ టెక్నిక్ అనుకొని చేస్తున్నట్లే, ఓకేనా. సో రైట్, ఇక్కడ మనకి ఫ్లేమ్ కావాలి, FLAME. ఎఫ్ తర్వాత ఏంటిదండి, G. ఎల్ తర్వాత ఏంటిది, M. ఏ తర్వాత ఏంటిది, B. M తర్వాత ఏంటిది, N. ఈ తర్వాత ఏంటిది, F. సో మన యొక్క ఆన్సర్ ఏంటిది, GMBNF. సో ఇది సెకండ్ మెథడ్లో. అండ్ నెక్స్ట్ చూడండి, ఫ్లవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్లవర్స్ దీన్ని ఏ విధంగా మనం రాసుకున్నాడు, EKNVDQR. సో ఇక్కడ ఫ్లవర్స్ అనేది చూసినట్లయితే దాన్ని రాసింది EKNV, అంటే మనకి దగ్గర సంబంధంలానే కనిపిస్తూ ఉంది. బట్ అది ఎలాంటి సంబంధం అనేది మనం చూడాలి. సో ఎఫ్ని ఈగా రాసింది, అంటే ఇక్కడ ఒకటి తగ్గించాడు, -1 చేయడం జరిగింది, అవునా. సో ఎఫ్ని ఏం చేశాడు, -1 చేశాడు. ఇప్పుడు మనం ఈ రాసుకుందాం, అంటే ఈ తర్వాత ఎఫ్, ఇట్లా K రాశాడు, ఓని N రాశాడు, డబ్ల్యూని V రాశాడు, ఈని D రాశాడు, ఆర్ని Q రాశాడు, ఎస్ని R రాశాడు, అవునా. అంటే ఒక్కొక్కటి మైనస్ అయింది. నెక్స్ట్ సుప్రీంని ఏమని రాసుకోవచ్చు అండి, SUPREME. దేని తర్వాత ఎస్ వస్తుంది, QRS. ఆర్ తర్వాత ఎస్, ఆర్. యు దేని తర్వాత వస్తుంది, టీ తర్వాత వస్తుంది. పి దేని తర్వాత వస్తుంది, దేని ముందు వస్తుంది, OP. QR, DE, LMDE. సో మన యొక్క ఆన్సర్ ఏమవుతుందండి, RTO QDLD, RTO QDLD. ఈ విధంగా మనం సెకండ్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ కూడా క్వశ్చన్ చూద్దాం. ఇవి మనకు మైండ్లో వెలగాలండి, వెంటనే వెలగాలి. అంటే సేమ్ లెటర్స్ లేవు బట్ దగ్గర సంబంధం ఉంది అనేది మన మైండ్లో రావాలి, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. సారీ, కొద్దిగా హెల్త్ బాగాలేదు. అండ్ మ్యూజికల్ని ఏమని రాశాడు, MUSICALని KWQKACJగా రాయడం జరిగింది. సో ఇక్కడ మన మైండ్లో వెంటనే వెలిగింది, ఏమని, దగ్గర సంబంధం ఉంది అని. సో ఇక్కడ ఏమని రాశాడనేది చూద్దాం, MSUSICA, ఓకేనా. సో ఎమ్ని ఏమని రాశాడండి, K. అంటే LM అంటే 2 -2గా చేసుకున్నాడు ఇక్కడ, అంతేగా, -2 చేశాడు. ఇక్కడ ఏం చేశాడనే చూద్దాం. 1 by 1 చూస్తా అంటే మనకి అర్థమవుతూ ఉంటుంది. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ ప్రాక్టీస్ వి కాంట్.
యు యూని ఏమని రాశాడు, డబ్ల్యూ రాశాడు. ఎస్ని ఏమని రాశాడు, క్యూ రాశాడు. ఐని కే, సిని ఏ, ఏని సి, ఎల్ని జే. సో ఇక్కడ చూద్దాం. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎమ్ కాడ -2 చేస్తే యు విడబ్ల్యూ అంటే +2, క్యూఆర్ఎస్ ఇక్కడ -2, ఐ జేకే ఇక్కడ 2, ఇక్కడ సి నుండి ఏకి వచ్చింది అంటే -2, ఇక్కడ +2 అయింది, ఇక్కడ -2 అంటే మైనస్ ప్లస్ కాంబినేషన్లో రావడం జరిగింది. ఓకేనా, మైనస్ అండ్ ప్లస్ కాంబినేషన్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద సేమ్ టైం ఇక్కడ మనం స్ప్రింకిల్ కనుక చూస్తే మనం ఇంతసేపు ఏబిసిడీలు రాసుకుంటే కొద్దిగా ఫాస్ట్గా అయిపోవడానికి మనకి ఆస్కారం ఉంటుంది. ఓకే, సో స్ప్రింకిల్ అంటే -2 రాసుకోవాలి. అంటే క్యూఆర్ఎస్ క్యూ కదా, నెక్స్ట్ పి ఉంది కనుక +2, క్యూఆర్ ఆర్ ఉంది, ఆర్ దేనికంటే ముందు ఉంటుంది, పి క్యూఆర్, ఐ +2 ఇక్కడ జేకే, ఇక్కడ -2 ఎల్ఎంఎన్, ఇక్కడ ఎల్ఎం, ఇక్కడ ఎల్ ఉంది, ఎల్ అంటే జేకేఎల్ జే, ఇక్కడ ప్లస్ ఎఫ్జి. సో ఇది మన యొక్క ఆన్సర్ అయిపోతుంది. అంటే ఇక్కడ -2 +2 కాంబినేషన్లో కొన్నిసార్లు -1 ఇస్తాడు, ఇంకొక లెటర్ వచ్చేసి +2 ఇస్తాడు, ఇంకొక లెటర్ వచ్చేసి మళ్ళీ -1 ఇస్తాడు. ఇట్లా డిఫరెంట్ నెంబర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది సబ్స్టిట్యూటింగ్ మెథడ్. ఇది వెరీ ఈజీ అండి. ఓకేనా, వెరీ ఈజీ. నేను ఇంతసేపు మీకు చెప్పాను ఏమని, మనకి ఆ డిఫరెన్స్ అనేది ఒక 3-4 నెంబర్స్ వరకు వేస్తాడు, మరి 15-16 కౌంట్ చేసుకుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక వెళ్తున్నామంటే మనం చేసే మెథడ్ అనేది రాంగ్ అని చెప్పాను కదా. సో అదే ఈ మెథడ్, ఇక్కడ సబ్స్టిట్యూటింగ్ మెథడ్. ఇక్కడ చూడండి, TABLECLOTHని ఏ విధంగా రాశాడండి, ఇక్కడ వాడు ఏం చేశాడు, XEMRANRIXT. సో ఇక్కడ TABLEకును XEMకి ఏదన్నా సంబంధం ఉందా, ఎక్కడ సంబంధం అయితే లేదు, ఎక్కడ సంబంధం అయితే లేదు, అవునా. సో సంబంధం లేదు కనుక కొద్దిసేపు ఆలోచించాలి, ఏమన్నా ఫాస్ట్గా ఉన్నాయా, ఐ మీన్ ఆ నేబర్ నెంబర్స్ ఉన్నాయా, అంటే +1 +2 యాడ్ చేస్తే ఏమన్నా వస్తున్నాయా, లేకపోతే ఉన్న లెటర్స్ని ఏమన్నా జంబ్లింగ్ చేస్తున్నాడా, లేకపోతే ఆర్డర్ అనేది ఇటు నుండి రాసే ఆర్డర్ ఇటు నుండి రాస్తున్నాడా అని ఫస్ట్ మెథడ్లో మనం చూసాం. సో అవన్నీ కూడా మనం ఒకసారి రివిజన్ చేసుకోవాలి. ఎక్కడ లేదు, ఎలాంటి సంబంధం లేదు అనుకున్నప్పుడు వెంటనే మన మైండ్లోకి రావాల్సింది ఏంటంటే, ఈ కోడ్ దాంట్లో ఇచ్చాడు, ఓకే, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ను ఇందులో ఉందా అనేది చూసుకోవాలి. ఇచ్చిన క్వశ్చన్ ఇందులో ఉందా అనేది చూసుకోవాలి. ఒకవేళ ఉన్నట్లయితే జస్ట్ నేరుగా సబ్స్టిట్యూటింగ్ మెథడ్లోకి వెళ్ళిపోవాల్సింది. ఫస్ట్ థింగ్ మన మైండ్లోకి రావాల్సింది ఏంటి, అన్ని లెటర్స్ సేమ్ ఉన్నాయా లేవు గనక నెక్స్ట్ మెథడ్ రావాల్సింది ఏంది, ఆ నేబర్గా ఏమన్నా ఉన్నాయా దాని దగ్గరలో. అది కూడా లేకపోతే ఫస్ట్ ఇచ్చిన కోడ్ దాంట్లో క్వశ్చన్కి మనల్ని కనుక్కోమన్న క్వశ్చన్లో ఆ లెటర్సే అందులో ఉన్నాయా కనుక చూసినట్లయితే ఉంటుంది. అప్పుడు మనం చేయాల్సింది నేరుగా సబ్స్టిట్యూట్ చేయడం మాత్రమే. సో ఇక్కడ హెచ్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేశాడండి, టీ. సో డైరెక్ట్ ఓ ప్లేస్లో ఏం పెట్టాడండి, ఐ, అంటే ఇక్కడ ఐ. టీ ప్లేస్లో ఏం పెట్టాడండి, ఎక్స్. ఇక్కడ చూడండి, టీ ప్లేస్లో ఇక్కడ ఎక్సే ఉంది, ఇక్కడ ఎక్సే ఉంది, అంటే ఎక్స్. ఈ ప్లేస్లో ఏం పెట్టాడంటే, ఈ ప్లేస్లో ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించాలి, 5ది ఉంది, ఏ పెట్టాడు. కొద్దిగా అటు ఇటు అయినా కానీ ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ నుండి 4th ఆర్ పెట్టాడు ఎల్ ప్లేస్లో, అవునా. సో మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది, టిక్సార్, TIXAR. ఓకే, సో ఇది మన యొక్క ఆన్సర్. సో మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రాసే దగ్గర కూడా కొద్దిగా వాళ్ళ దగ్గర పెట్టుకొని రాస్తే బెస్ట్ అన్నట్టు, లేకపోతే ఆన్సర్ అనేది రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
YOUTUBE. దీన్ని ఏ విధంగా రాసుకున్నా? ABCDCEF. సో దీనికి చూసినట్లయితే ఆ యూట్యూబ్కుని ABCDCEFకు ఏదైనా సంబంధం ఉందా? అసలు ఆ లెటర్స్ వేరు వేరున్నాయి. పోనీ దగ్గర సంబంధం ఉందా? లేదు. మరి నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఈ క్వశ్చన్లో ఇవి ఇచ్చాడు. ఈ లెటర్లన్నీ ఇందులో ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. అంటే అప్పుడు సబ్స్టిట్యూటింగ్ మెథడ్ చేయాలి అని మనకి మైండ్ చెప్పింది. సో అప్పుడు మనం ఏం చేయాలి? యూ ప్లేస్లో ఏముంది? సి ఉంది. సి ఇక్కడ కూడా సిఏ, మళ్ళీ ఇంకోటి కూడా సి. వై ప్లేస్లో ఏముంది? ఏ ఉంది. ఓ ప్లేస్లో ఏముంది? బి ఉంది. మళ్ళీ యూ ప్లేస్లో ఏముంది? సి ఉంది. సో ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. డెడ్ ఈజీ అండి. ఓకేనా? నెక్స్ట్ టైప్ 4 అపోజిట్ లెటర్స్ కోడింగ్ అండి. ఇక్కడ మనం ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. ఇవి మీకు ఫస్టే పేపర్ ఇచ్చినప్పుడు రాసుకోండి అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, న్యాచురల్ని NATURALని MZZFIZOగా రాసుకోండి అని చెప్పాను. అప్పుడు మన మైండ్లో రావాల్సిన ఫస్ట్ది ఏంది? ఈ లెటర్స్ అన్నీ కూడా వేరు వేరున్నాయి. సో ఫస్ట్ మెథడ్ అనేది వర్కౌట్ అవ్వదు. సో ఎన్కి ఎమ్కు దగ్గరలోనే ఉంది, ఏకి జెడ్కు దగ్గరలోనే ఉంది, జీకి టీకి కూడా కొద్దిగా దూరం ఉంది. మళ్ళీ FR అనేది FU అనేది దూరం ఉంది. చూడండి, ఇప్పుడు ఎం అంటే దగ్గర ఉంది, ఓకే -1 అనుకుందాం. AZ అంటే -1 అనుకుందాం. మరి ఇక్కడ టీకి జీకి యూకి ఆర్కి వీటికి పొంతనే లేదు. అంటే థర్డ్ మెథడ్ కూడా వర్కౌట్ అవ్వట్లా. ఐ మీన్ సెకండ్ అసెండింగ్ డిసెండింగ్ కదా, అది కూడా వర్కౌట్ అవ్వదు. అప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ చూడండి, వెంటనే మనకి గుర్తుకు రావాలి. M అంటే 13, N అంటే 14, A అంటే 1, Z అంటే 26. అంటే వాడు ఆపోజిట్లో ఇచ్చాడు. ఏకి జెడ్ అనేది మెన్షన్ చేశాడు. ఆపోజిట్లో ఎప్పుడైనా చూసినట్లయితే ఏకి ఆపోజిట్ జెడ్, ఆ రెండింటి సమ్ ఎంత అవుతుంది అంటే 27. ఏ అనేది 1, జెడ్ అనేది 26. సో సమ్ అనేది 27 అయితే అవి అపోజిట్ లెటర్స్ అనేది చెప్పొచ్చు. సో ఎన్కి అపోజిట్ ఆఫ్ కోర్స్ ఎం. ఏ జెడ్ టీ జీ యూ ఎఫ్ ఆర్ ఐ జెడ్ AZLO. ఒకసారి మనం ఫస్ట్ వీటి యొక్క డిజిట్స్ అనేది చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ రాసుకున్నాం కదా. ఎన్ అంటే ఏమవుతుందండి? 14. ఎం అయితే ఏంటిదండి? 13. ఏ అంటే ఏంటిది? 1, 26. టీ అంటే ఏంటిదండి? 20. మనకి జీ అంటే ఏమవుతుందండి? 7. యూ అంటే ఏమవుతుందండి? 21. ఎఫ్ అంటే ఏమవుతుందండి? 6. ఆర్ అంటే ఏమవుతుందండి? 18. ఐ అంటే ఏంటిది? 9. ఏ అంటే 1, 26. ఎల్ అంటే 12. ఓ అంటే 15. సో చూడండి, ఈ కాంబినేషన్ 27, 27, 27, 27. సో అంటే అపోజిట్ లెటర్ కావాలని మనకి సమ్ అనేది 27గా ఉంటుంది అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసాం. అంటే అపోజిట్ లెటర్స్ పరిధిలోకి వస్తాయి. సో కేర్, CARE. సో ఆఫ్ కోర్స్ మనందరికీ తెలిసిన విషయం ఏంది? ఏకి అపోజిట్లో జెడ్ ఉంటుంది అనేది తెలుసు. అది చిన్నపిల్లగాన్ని అడిగినా తెలుస్తుంది. ఎమ్కి అపోజిట్లో ఎన్ ఉంటుంది అని తెలుసుకోండి. కొన్ని మిడిల్లో అన్నట్టు ఎం అనేది మిడిల్లో ఉంటుంది, MN అనేది మిడిల్లో అనిపిస్తాయి. ఓకేనా? సో సికి అపోజిట్లో ఏముంటుందండి? ఎక్స్ ఉంటుంది. అండ్ ఆర్కి అపోజిట్లో ఏముంటుందండి? మనందరికీ తెలుసు ఆర్కి అపోజిట్లో వచ్చేసి మనకి ఐ ఉంటుంది. అవునా? ఆర్కి అపోజిట్లో ఐ ఉంటుంది. మనం మొదట టేబుల్ కనుక చూసినట్లయితే ఈకి అపోజిట్లో ఏముంటుందా అండి? వి ఉంటుంది. సో ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. అంటే మనకి క్వశ్చన్ చూడగానే ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా మైండ్లో పడిపోతుంది. పెద్దగా కంగారు అవసరమే లేదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఉందాం. సిమిలర్. సో SIMILAR, దీన్ని IZORNRH. ఇక్కడ చూడండి కొంచెం డిఫరెంట్గా. SIMILAR
రాశాడు, దాన్ని IZORNRH. సో సంబంధం అయితే కొద్దిగా మనకి వేరు లెటర్స్ ఉన్నాయి, నేబర్ లెటర్స్ కాదు. దీని మీద కొంచెం ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాడు కొంచెం ఇట్లా ఏమంటారు క్రిటికల్గా ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే వాడు ఉన్నదాన్నే రాశాడు, బట్ ఆ వచ్చిన ఆన్సర్ని రివర్స్లో రాశాడు. ఇక్కడ చూడండి, ఇది ఎస్కి హెచ్ ఆపోజిట్, ఐకి ఆర్ ఆపోజిట్, ఎంకి ఎన్ ఆపోజిట్, ఐకి ఆర్ ఆపోజిట్, ఏకి జెడ్ ఆపోజిట్, ఆర్కి ఐ ఆపోజిట్. అంటే మనం ఇంతసేపు ఆపోజిట్ లెటర్ రాసినాం, ఫైండ్ అవుట్ చేసి దాన్ని డైరెక్ట్ ఇట్లానే ఆన్సర్ రాసాం. బట్ ఇక్కడ ఆపోజిట్ లెటర్ రాసి వాడు ఆన్సర్స్ ఇటు నుండి రాయడం జరిగింది. సో ఆ విధంగా మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది రావడం జరిగింది. చూద్దాం ఒకసారి, మనకి క్లియర్గా తెలుస్తుంది. SIMILAR. ఎస్కి ఆపోజిట్ ఏమొస్తుందండి లెటర్? ఎస్కి ఆపోజిట్లో హెచ్ వస్తుంది, అవునా? ఎస్కి ఆపోజిట్లో హెచ్ అనేది రావడం జరుగుతుంది ఎస్కి. అండ్ ఐకి ఆపోజిట్లో కనుక చూసినట్లయితే ఆర్ వస్తుంది. సో ఇక్కడ కూడా ఆర్. అండ్ ఎంకి ఆపోజిట్లో ఎన్ వస్తుంది ఆఫ్ కోర్స్. అండ్ ఎల్కి ఆపోజిట్లో ఓ వస్తుంది. అండ్ ఏకి ఆపోజిట్లో జెడ్ వస్తుంది. ఆర్కి ఆపోజిట్లో ఐ వస్తుంది. సో వీడు ఏం చేశాడు, HRNROZI. ఇక్కడ చూడండి, HRNR, దీన్ని ఇటు నుండి రాశాడు. సో ఈ టెక్నిక్ కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తుంది, సింపుల్గా ఏం రాదు. ఓకే. సో దీన్ని వాడు ఈ విధంగా రివర్స్లో రాశాడు. మనకి ఓన్లీ రివర్స్ మెథడ్ అనేది ఇక్కడే కాదు, మనకి మొదటి మెథడ్లో కూడా రివర్స్ అడగవచ్చు, సెకండ్ మెథడ్లో కూడా రివర్స్ అడగవచ్చు. అంటే చేసిన తర్వాత రివర్స్ కూడా పొజిషన్ మార్చవచ్చు. ఓకే. సో మనం ఇక్కడ చూద్దాం న్యాచురల్ని ఏ విధంగా రాయొచ్చు. NATU. చాలామంది చేసే పొరపాటు ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఎన్కి ఆపోజిట్ ఏంటిది? M. ఏకి ఆపోజిట్ Z. టీకి ఆపోజిట్ వచ్చేసి Z. యూకి ఆపోజిట్ వచ్చేసి మనకి F. ఆర్కి ఆపోజిట్ వచ్చేసి I. ఏకి ఆపోజిట్ వచ్చేసి Z. ఎల్కి ఆపోజిట్ వచ్చేసి O. సో డైరెక్ట్ ఆన్సర్ ఇది పెట్టేస్తారు. చాలామంది స్టూడెంట్ చేసే పొరపాటు ZFIZO. ఇది డైరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తారు. బట్ మన యొక్క ఆన్సర్ ఇది కాదు. వాడు ఏం చేశాడు, దీన్ని రివర్స్లో రాశాడు. దీన్ని రివర్స్లో రాసినప్పుడు మనం కూడా మరి అది రివర్స్లో రాస్తేనే కదా ఆన్సర్. మన దరిద్రం ఏమవుతుందంటే ఇది కూడా ఆప్షన్స్లో ఉంటుంది. సో మనం వచ్చి ఆడ కనిపించింది కనుక ఆప్షన్స్లో మనం డైరెక్ట్ ఇది పెట్టేస్తాం, బట్ రాంగ్ అయిపోతుంది. అప్పుడు మనం దీని ఆన్సర్ ఏం పెట్టాల్సి వస్తుంది, ఇటు నుండి రాసుకురావాలి కనుక OZIF, ఇది ఎఫ్ కదా, FZM. సో ఈ విధంగా మనం రివర్స్లోకి రాసుకురావాలి. OZIFZM ఈ విధంగా రాయాలి. ఇది కూడా మనం మర్చిపోవద్దు. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని మోడల్స్ అయితే చూడడానికి ప్రయత్నం చేద్దాం మనం.